హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో నుంచి రీజనింగ్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పి. ఈ వీడియోని కూడా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ కమ్స్ నెక్స్ట్ అన్నారు. 5, 14, 9, 18, 13, 22, 17. సో ఫస్ట్ ఇవి రాసుకుందాం. 5, 14, 9, 18, 13, 22, 17. నెక్స్ట్ నెంబర్ ఏంటి? సో మనం డిఫరెన్స్ కనుక చూసుకుంటే 5కి 14కి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది? +9 అన్నమాట. 14కి 9కి -5, 9కి 18కి +9, 18, 13 -5, 13కి 22కి +9, 22కి 17కి -5. సో ఆటోమేటిక్గా మనకు అంటే ఒకటి +9 నెక్స్ట్ -5 అవుతుందన్నమాట. సో నెక్స్ట్ దానికి వచ్చేసి మనకు +9 వస్తుంది. 17 + 9 ఎంత? 26 అన్నమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా ఇంకో విధంగా కూడా చేయొచ్చు దీన్ని. 5, 14, 9, 18, 13, 22, 17. సో చూడండి, ఆల్టర్నేట్గా చూసుకుంటే మనం ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఎంత డిఫరెన్స్ ఉంది? +4. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 13 ఉంది, ఎంత డిఫరెన్స్? +4. ఇక్కడ 13, ఇక్కడ 17, ఎంత డిఫరెన్స్ ఉంది? +4. అదేవిధంగా 14, 18కి +4, 18కి 22కి +4. సో అదేవిధంగా నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 22కి +4 చేస్తే మనకు 26 అనేది ఆన్సర్ వస్తుందన్నమాట. సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి 26 అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద ఆప్షన్ దట్ బెస్ట్ కంప్లీట్స్ ద అనాలజీ. సో ఇక్కడ మనకు నెక్స్ట్ అంటే బిఎఫ్ ఈజ్ రిలేటెడ్ టు కేఎల్ అయితే డికేకి మనకు ఆన్సర్ ఏమొస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో బిఎఫ్కి ఏముంది? కేఎల్ ఉంది. సో బి నెంబరింగ్ ఎంత? 2, ఎఫ్కి 6, కేకి 11, ఎల్కి 12. సో 2కి 11కి డిఫరెన్స్ ఎంత? 11 - 2 అంటే +9. 6కి 12కి డిఫరెన్స్ ఎంత? 6 అన్నమాట. సో +9 + 6 చేయాలన్నమాట. సో అదేవిధంగా డికే డి అంటే ఎంత మనకు? 4, కే అంటే 11. సో డి అంటే +9 చేయాలన్నమాట. ఇక్కడ +6 చేయాలి. ఇక్కడ డికి +4 చేస్తే 9 + 4 ఎంత? 13 అంటే ఎం. నెక్స్ట్ 11 + 6 అంటే 17 వస్తుంది. 17 అంటే క్యూ. సో ఎంక్యూ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎంక్యూ అనేది ఆన్సర్ వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. అ మ్యాన్ సెడ్ ద పర్సన్ ఈజ్ మై వైఫ్స్ ఫాదర్స్ ఓన్లీ సన్. హౌ ఈజ్ ద పర్సన్ రిలేటెడ్ టు ద మ్యాన్? అ మ్యాన్ సెడ్, ఒక మ్యాన్ ఉన్నాడనమాట. ఈయన ఏమంటున్నాడంటే ద పర్సన్ ఈజ్, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు. ద పర్సన్ ఈజ్ మై వైఫ్స్. సో ఆ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క వైఫ్. మై వైఫ్స్ ఫాదర్స్, వాళ్ళ ఫాదర్. మై వైఫ్స్ ఫాదర్స్ ఓన్లీ సన్. సో వాళ్ళ ఒక మ్యాన్ ఉన్నాడు, ఆ మ్యాన్ యొక్క వైఫ్ వాళ్ళ ఫాదర్కి ఈ పర్సన్ అనేటోడు ఒకడే సన్ అంట. సో అప్పుడు వీళ్ళిద్దరూ ఈ మ్యాన్ యొక్క వైఫ్ అండ్ ఈ పర్సన్ వీళ్ళిద్దరు ఏమవుతారు? అప్పుడు బ్రదర్ అండ్ సిస్టర్ అవుతారు అనమాట. సో బ్రదర్ అండ్ సిస్టర్ అవుతారు వీళ్ళిద్దరు. సో హౌ ఈజ్ ద పర్సన్ రిలేటెడ్ టు ద మ్యాన్? సో ఈ పర్సన్ ఈ మ్యాన్కి ఏమవుతారు? ఇక్కడ చూస్తే ఈ మ్యాన్ వాళ్ళ వైఫ్ వాళ్ళ బ్రదర్. సో బ్రదర్ ఇన్ లా అవుతారు అనమాట. ఎందుకంటే ఈ మ్యాన్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్కి ఈయన ఒక్కడే సన్ అన్నమాట. సో ఈ మ్యాన్ యొక్క వైఫ్ అండ్ ఈ పర్సన్ వీళ్ళిద్దరూ
బ్రదర్ అండ్ సిస్టర్ అయినప్పుడు ఈ పర్సన్ ఈ మ్యాన్కి ఏమవుతారు, బ్రదర్ ఇన్ లా అవుతారు అనమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. సో ఈ లెటర్ క్లస్టర్లో మనకు నెక్స్ట్ ఏం వస్తుందో మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. నెంబరింగ్ ఇస్తే ఏ అంటే 1, సి 3, ఈ అంటే 5, డి అంటే 4, ఎఫ్ 6, హెచ్ అంటే 8 అండ్ జీ అంటే మనకు 7, ఐ అంటే 9, కే అంటే 11, జే 10, ఎల్ 12, ఎన్ అంటే 14 అన్నమాట. సో ఇక్కడ చూడండి ఏ అంటే 1 ఉంది అండ్ నెక్స్ట్ ఈ క్లస్టర్లో మనకు ఎంత ఉంది, 4 ఉంది. సో ఏ నుంచి 4కి ఎంత డిఫరెన్స్, +3 అనమాట. అదేవిధంగా డి నుంచి జీకి చూస్తే ఎంత డిఫరెన్స్ ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 7 ఉంది, +3. అదేవిధంగా జీకి జేకి ఎంత డిఫరెన్స్ ఉంది, 7 ఉంది, 10 ఉంది, సో +3 అనమాట. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ అబ్జర్వ్ చేస్తే కనుక సి అంటే 3 ఉంది, ఇక్కడ 6 ఉందన్నమాట. ఎంత డిఫరెన్స్ ఉంది, +3. అదేవిధంగా 6, 9 +3. ఇక్కడ ఐ 9, నెక్స్ట్ ఇక్కడ 12 ఎంత డిఫరెన్స్ ఉంది, +3 ఉందన్నమాట. నెక్స్ట్ ఈ 5 ఉంది అండ్ హెచ్ 8 ఉంది, ఇక్కడ కూడా +3. అండ్ హెచ్ 8 ఉంది, కే 11 +3 డిఫరెన్స్. ఇక్కడ హెచ్ కే 11, ఎన్ 14, ఇక్కడ కూడా +3 డిఫరెన్స్ అనమాట. సో అదేవిధంగా కనుక చూస్తే జేకి +3 అంటే 13 వస్తుందన్నమాట. 13 అంటే ఎమ్. నెక్స్ట్ ఎల్ అంటే 12, 12 + 3 15, 15 అంటే ఓ. నెక్స్ట్ ఎన్ అంటే 14, 14 అంటే 14కి మళ్ళీ +3 చేయాలి, అప్పుడు ఎంత వస్తుంది, 17, 17 అంటే క్యూ అన్నమాట. సో MOQ వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే A to Z లెటర్స్ కోడింగ్స్ గుర్తుండాలి, నెంబరింగ్ అనేది. అండ్ A to Z మనకు ఆపోజిట్ లెటర్స్ కూడా గుర్తుండాలన్నమాట. అప్పుడు మనం ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, పాయింటింగ్ టు ఎ బాయ్ అ మ్యాన్ సెడ్ హీ ఈజ్ ద సన్ ఆఫ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్. హౌ ఈజ్ ద బాయ్ రిలేటెడ్ టు ద మ్యాన్? సో ఒక బాయ్ని పాయింట్అవుట్ చేస్తూ ఒక మ్యాన్ ఏమన్నాడంటే, ఆ మ్యాన్ సెడ్, ఒక మ్యాన్ ఉన్నారనమాట, హీ ఈజ్ ద సన్ ఆఫ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్. సో వీళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ యొక్క ఓన్లీ డాటర్. సో వీళ్ళ మదర్ యొక్క ఓన్లీ డాటర్. సో అప్పుడు వీళ్ళిద్దరు, ఈ మ్యాన్ ఈ డాటర్, వీళ్ళిద్దరు ఏమవుతారు అనమాట, బ్రదర్ అండ్ సిస్టర్స్ అవుతారు. సో ఈమె యొక్క ఓన్లీ సన్ అన్నమాట. వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ అయినప్పుడు వాళ్ళ సిస్టర్ వాళ్ళ అబ్బాయి అన్నమాట. సో హీ ఈజ్ ద సన్ ఆఫ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్. సో అప్పుడు హౌ ఈజ్ ద బాయ్ రిలేటెడ్ టు ద మ్యాన్? సో ఈ బాయ్ ఈ మ్యాన్కి ఏమవుతాడు అని అడుగుతున్నారు అనమాట. ఏమవుతారు, వాళ్ళ సిస్టర్ వాళ్ళ సన్ అన్నమాట. ఏమవుతారు, నెఫ్యూ అవుతారు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ చూడండి, ఫస్ట్ వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు సెకండ్ వర్డ్ అయినప్పుడు, అదేవిధంగా థర్డ్ వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు, అంటే థర్డ్ వర్డ్కి రిలేటెడ్గా ఏ వర్డ్ వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ మనం దీన్ని చూసి బాగా కన్ఫ్యూజ్ అయిపోతాం, ఈ క్వశ్చన్ ఏంటి అని చెప్పి. బట్ ఇది చాలా ఈజీ క్వశ్చన్, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్, ఈ వర్డ్ ఏదైతే ఉందో దీన్ని మనం రివర్స్లో రాస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, QWERTY. సో ఇక్కడ దీన్ని రివర్స్లో రాశారంతే, YTREWQ అలానే రాశారంతే. ఇక్కడ అదేవిధంగా మనం ASDFGH దీన్ని రివర్స్లో రాస్తే ఫస్ట్ HGFDSA. సో ఇది ఆన్సర్ వస్తుందన్నమాట. ఇక్కడ HGFDSA
HGFDSA. ఇక్కడ చూడండి మళ్ళీ మనం ఇది స్టార్టింగ్లో ఉంది కదా అని ఇది పెట్టేస్తాం ఆన్సర్. ఇక్కడ లాస్ట్లో DSA ఉంది, ఇక్కడ DAS పెట్టారు, సో ఇది రాంగ్. ఇక్కడ DSA ఇది రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ D ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ లెటర్ క్లస్టర్లో మనకు నెక్స్ట్ ఏం వస్తుందో ఐడెంటిఫై చేయాలన్నమాట. సో ఇక్కడ మనకు B, సో B మనకు నెంబరింగ్ వచ్చేసి 2, D అంటే 4, H అంటే 8, J 10, C అంటే 3, E అంటే 5, I 9, K 11 అనమాట. D 4, F 6, J 10, L 12, E అంటే 5, G 7, K 11, M 13 అనమాట. సో చూడండి ఇక్కడ B 2 ఉంది, 3, సో +1, ఇక్కడ నుంచి ఇక్కడికి +1 అనమాట. D 4 ఉంది, E 5 అంటే ఇక్కడ కూడా +1. నెక్స్ట్ H 8 ఉంది, 9 +1, J 10, K 11 +1, అదేవిధంగా 3 4 +1, 5 6 9 10 11 12, అదేవిధంగా 4 5 6 7 10 11 12 13. సో అన్నీ +1 చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో నెక్స్ట్ లెటర్ మనకు నెక్స్ట్ వర్డ్ కూడా ఏమొస్తుంది అప్పుడు E అంటే 5, E అంటే F వస్తుంది అనమాట. G నెక్స్ట్ H +1 చేస్తే H వస్తుంది. Kకి +1 చేస్తే L, నెక్స్ట్ Mకి +1 చేస్తే N. సో ఈ విధంగా FHLN ఆప్షన్ A ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఈ లెటర్ క్లస్టర్లో మనకు నెక్స్ట్ వర్డ్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. D, H, L, H, L, P, L, P, T, నెక్స్ట్ P, T, X. నెక్స్ట్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. D అంటే 4, H అంటే 8, L అంటే 12, H అంటే 8 12, P అంటే మనకు 16, సో L అంటే 12 16 20, అదేవిధంగా 16, T అంటే 20, X అంటే 24 అన్నమాట. సో ఇక్కడ D4 ఉంది, ఇక్కడ 8 ఉంది, సో 4 8కి డిఫరెన్స్ +4, అదేవిధంగా H8 L 12 ఉంది, ఇక్కడ కూడా డిఫరెన్స్ మనకు +4 ఉంది, L 12 ఉంది, ఇక్కడ 16 ఉంది, ఇక్కడ కూడా +4 డిఫరెన్స్, అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో +4 చేయాలన్నమాట. సో ఇక్కడ 8 ఉంది, 12 ఉంది, +4 డిఫరెన్స్, 12 16 +4, ఇక్కడ 16 20, ఇక్కడ కూడా +4. సో అదేవిధంగా 12 16 +4, 16 20 +4, 20 24 +4. సో అదేవిధంగా మనం +4 చేయాలన్నమాట అన్నిటికీ. సో 16 + 4 అంటే 20 వస్తుంది, 20 అంటే T, సో 20 + 4 24 వస్తుంది, 24 అంటే X, 24 + 4 అంటే 28 వస్తుంది, అంటే మనకు టోటల్ ఆల్ఫాబెట్స్ 26. సో 26 అయిపోయిన తర్వాత మనకు మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ 28 - 26 అంటే రిమైనింగ్ 2 ఉంటుంది, 2 అంటే మనకు B అనమాట. సో TXB ఆప్షన్ A ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి 28 మనకు 26 ఆల్ఫాబెట్స్ అయిన తర్వాత ఈ నెంబరింగ్ నుంచి తీసేయాలన్నమాట. 28 - 26 చేస్తే ఎంత వస్తుంది, 2 వస్తుంది. సో 2 అంటే B వస్తుంది, అంటే B అప్పుడు TXB అనేది మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇందులో కూడా ఇక్కడ 4 వర్డ్స్ ఇచ్చారనమాట మనకు. సో నెక్స్ట్ వర్డ్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. CFI, నెక్స్ట్ HJL, MNO, RRR. సో ఇక్కడ నెంబరింగ్ వేసుకుంటే C అంటే 3, F 6, I 9, H8, J 10, L అంటే 12, M 13, N 14, O 15, R అంటే 18 అనమాట. సో నెక్స్ట్ ఏంటి, ఈ విధంగా చూస్తే మనం ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 8 ఉంది, సో ఎంత డిఫరెన్స్ ఉంది, +5, ఇక్కడ 6 10, డిఫరెన్స్ వచ్చేసి +4,
అదేవిధంగా 9, 12 డిఫరెన్స్ వచ్చేసి +3. సో ఎంత డిఫరెన్స్ +4, +5, +4, +3 డిఫరెన్స్ అనమాట. ఇక్కడ చూడండి 8, 13 సో +5 డిఫరెన్స్, 10, 14 +4, 12, 15 +3 డిఫరెన్స్. అదేవిధంగా 13 + 5 అంటే 18, 14 + 4 అంటే 18 అండ్ 15 + 3 అంటే మనకు 18. సో అదేవిధంగా 18 + 5 చేయాలి, ఇక్కడ 18 + 4 చేయాలి, 18 + 3 చేయాలన్నమాట. సో 18 + 5 అంటే ఎంత 23, 23 అంటే W అనమాట. అండ్ 18 + 4 అంటే 22 వస్తుంది. సో 22 అంటే V. అండ్ 18 + 3 అంటే ఎంత వస్తుంది 21 వస్తుంది. 21 అంటే U. సో WVU. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నెంబర్ సింబల్స్ ఇచ్చారు. ఐడెంటిఫై ద గ్రూప్ దట్ డస్ నాట్ ఫాలో ద సేమ్ ప్యాటర్న్ యాజ్ ద అదర్స్. సో ఇక్కడ 3 ఒకే విధంగా సేమ్ ప్యాటర్న్లో ఉన్నాయన్నమాట అండ్ ఒకటి ఆడ్ ఉంటుంది. సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నెంబరింగ్ చూసుకుందాం. ఫస్ట్ J10 కరెక్ట్, H8, F6 సో దిస్ ఈస్ కరెక్ట్, M13, K11, I9 ఇది కూడా కరెక్ట్, P16, N14, L12 ఇది కూడా కరెక్ట్, Q17, O15, L12 ఇది కూడా కరెక్టే. సో డిఫరెన్స్ చూద్దాం. 10 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో -2, ఇక్కడ 8, 6 -2, 13, 11 -2, 11, 9 -2, 16, 14 -2, 14, 12 -2, ఇక్కడ 17, 15 -2, ఇక్కడ 15, 12 ఇక్కడ -3 ఉందన్నమాట డిఫరెన్స్. చూడండి ఇక్కడ O15, L12 అంటే ఇక్కడ -3 డిఫరెన్స్ ఉంది. సో దిస్ ఇస్ ద ఆడ్ వన్. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లెటర్స్ ఆఫ్ ద వర్డ్ టీచింగ్ ఆర్ అరేంజ్డ్ ఆల్ఫాబెటికల్లీ. హౌ మెనీ లెటర్స్ ఆర్ బిట్వీన్ ద థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ సెకండ్ ఫ్రమ్ ద రైట్. సో టీచింగ్ అనే వర్డ్ని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలంట. TEACHING. సో దీన్ని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. ఫస్ట్ టైం వస్తుంది A, నెక్స్ట్ C, నెక్స్ట్ E, G, H, I, N, T. సో మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే కొత్త వర్డ్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. సో దీంట్లో హౌ మెనీ లెటర్స్ ఆర్ బిట్వీన్ ద థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్. సో దీనికి ఇట్ సైడ్ నుంచి ఇది లెఫ్ట్ అవుతుంది అండ్ ఇట్ సైడ్ నుంచి రైట్ అవుతుంది అనమాట. హౌ మెనీ లెటర్స్ ఆర్ బిట్వీన్ ద థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ 1, 2, 3. ఈ థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ దీనికి అండ్ సెకండ్ ఫ్రమ్ ద రైట్ అంటే 1, 2 N వస్తుంది అనమాట. సో ఈ రెండింటి మధ్య హౌ మెనీ లెటర్స్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి. సో 1, 2, 3 ఉన్నాయి అనమాట. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐడెంటిఫై ద ఆడ్ వన్. సో ఇక్కడ మనం చూస్తే 3, 5, 7, 11, 13, 17, 19, 21. సో ఎక్సెప్ట్ ఈ 21 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అనమాట. 3, 5, 7, 11, 13, 17, 19 అండ్ 21 ఇవన్నీ మనకు ప్రైమ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 21. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏమన్నారు ఆడ్ వన్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. సో ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 21 కాబట్టి 21 ఈజ్ ద ఆన్సర్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.